అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు, కానీ మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబంపై దేవుని ఆశీర్వాదం ఉందో లేదో ఈ సంకేతాలతో సులభంగా తెలుసుకోండి. మీ ఇంట్లో కనిపించే దివ్యమైన సంకేతాలు, వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎలాంటి అగరవత్తులు వెలిగించకపోయినా అకస్మాత్తుగా పూల సువాసనలు, పచ్చకర్పూరం సువాసన లేదా సాంబ్రాణి వాసన వస్తే దైవానుగ్రహానికి సంకేతం. మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. ఇక చాలామంది ఇళ్లలో తులసి కోట ఉంటుంది. మీరు పూజించే తులసి కోట నిరంతరం పచ్చగా కొత్త చిగుళ్లతో కలకలలాడుతూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణులు స్థిర నివాసం ఉన్నారని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం జ్యోతి ఊగకుండా ప్రకాశవంతంగా కాంతివంతంగా వెలిగితే దేవతలు మీ పూజను స్వీకరించారని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో మీ ఇంటి ముందుకు పక్షులు లేదా పావురాలు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభసూచకం. అలాగే ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడితే సమస్త దేవతల ఆశీస్సులు మీ కుటుంబంపై ఉన్నట్లే. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు లేదా మీ మనసులో ఒక కోరిక అనుకొని దేవునికి దండం పెట్టుకునేటప్పుడు దేవుని ఫోటో నుండి ఒక పువ్వు కింద పడితే మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుందని అర్థం. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 5:30 మధ్యలో మీకు మెలకువ వస్తుంటే మీపై దైవానుగ్రహం ఉందని అత్యుత్తమ దైవిక సంకేతం. ఇక చాలామంది ఇళ్లలో తరచూ నల్లచీమలు కనిపిస్తూ ఉంటాయి. నల్లచీమలు శుభానికి సంకేతం. నల్లచీమలు వరుసగా మీ ఇంట్లోకి వస్తుంటే లక్ష్మీదేవి రాకకు సంకేతం. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా నల్లచీమలు కనిపిస్తే వెంటనే వాటికి ఆహారంగా పంచదార పొడి వేయండి. అలాగే పూజలో దేవునికి పెట్టిన నైవేద్యానికి నల్లచీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని అర్థం. అలాగే దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే మీరు త్వరలోనే ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నారని, మీకు అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. ఇక మనలో కొంతమందికి రాత్రిపూట గజ్జల శబ్దం వినిపిస్తుంది. గజ్జల శబ్దం లక్ష్మీ రాకకు సంకేతం. ఇక మీ ఇంటి ముందుకు పక్షులు వచ్చి గూడు కట్టుకుంటే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం. కాబట్టి మీ ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటే వాటిని తరమకండి. ఇక మన ఇంట్లో బల్లి కనిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు, కానీ బల్లి లక్ష్మీ స్వరూపం. ముఖ్యంగా మీ పూజ గదిలో పదే పదే బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని, మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం ఉందని అర్థం. ఇక పూజలో దేవునికి పెట్టిన పుష్పాలు త్వరగా ఎండిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటే మీ పూజలు ఫలించాయని, మీ పూజకు ఫలితం రాబోతుందని అర్థం. అలాగే దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు దేవతలు అందంగా నవ్వినట్లుగా కనిపిస్తే ఖచ్చితంగా మీ కుటుంబంపై దైవానుగ్రహం ఉన్నట్లే. మీ కలలో పదే పదే దేవతలు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని అర్థం. మీ కలలో శివలింగం, పవిత్ర నదులు, లక్ష్మీదేవి లేదా పురాతన ఆలయాలు కనిపిస్తే మీ పూర్వజన్మ బలానికి నిదర్శనం. మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అవసరానికి సరిపడా ధనం అందుబాటులో ఉంటే ఆ భగవంతుడే మీకు తోడుగా ఉన్నాడని అర్థం. అంటే మీరు కోటీశ్వరులు కాకపోయినా అత్యవసర సమయంలో సరిగ్గా సమయానికి డబ్బు సర్దుబాటు అయితే భగవంతుని అభయహస్తమే అని అర్థం. ఇక మనలో చాలామందికి కలలో పాములు కనిపిస్తాయి. ఇలాంటి కలలు వస్తే అస్సలు భయపడకండి, ఎందుకంటే కలలో పాములు కనిపిస్తే మీ ఇంటికి సిరి సంపదలు రాబోతున్నాయని అర్థం. అలాగే మీ కలలో తెల్లటి ఆవు లేదా ఏనుగు కనిపిస్తే మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని అర్థం. ఇక మన శాస్త్రాల ప్రకారం ఇంటి ముందు కుక్కలు వచ్చి అరిస్తే అస్సలు మంచిది కాదు, కానీ మీ ఇంటి గుమ్మం బయట నల్లటి కుక్క వచ్చి ప్రశాంతంగా పడుకుంటే భైరవ స్వామి రక్షగా ఉండి మీ ఇంటికి ఉన్న దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుందని అర్థం. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఇంట్లోకి కప్ప రావడం అంటే లక్ష్మీదేవి రాబోతుందని, ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుందని అర్థం. అలాగే మీ పూజ గదిలో తుమ్మెదలు, తేనెటీగలు వస్తే మీ ఇంట్లో దివ్యమైన శక్తులు ఉన్నాయని అర్థం. మీ బంధుమిత్రులు మీ ఎదుగుదలను చూసి ఎంత కుళ్ళుకున్నా, దిష్టి పెట్టినా మీ కుటుంబానికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది మీ ఇంటి ఇలవేల్పు ఇస్తున్న ఆశీర్వాదం అని అర్థం. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే మీ ఇంట్లో గోవిందనామాలు లేదా గుడిగంటల శబ్దం వినిపిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని అర్థం. అలాగే దేవుని మంత్రాలు జపించేటప్పుడు
ఒక్కసారిగా మీ శరీరం పులకరిస్తే మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతున్నాయని, మీపై దైవానుగ్రహం ఉందని అర్థం. అలాగే దేవునికి ధూపం వేసినప్పుడు ధూపం పొగ నేరుగా దేవుని పటాల వైపుకు వెళ్తుంటే మీ కోరికలన్నీ దేవతలు వింటున్నారని అర్థం. ఇక పూజ గదిలో దీపం వెలిగించాక వెలుగుతున్న దీపం జ్యోతిలో పువ్వు ఆకారం కనిపిస్తే ఇది లక్ష్మీ కటాక్షానికి సంకేతం. ఇక మీ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని అర్థం. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులను గౌరవంగా ఆహ్వానించాలి. ఇక పూజలో దేవునికి పెట్టిన నైవేద్యం తీపి తగ్గితే మీ నైవేద్యాన్ని దేవతలందరూ స్వీకరించారని అర్థం. అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ చక్కగా 2 ముక్కలుగా పగిలితే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయప్రాప్తి కలుగుతుంది. కానీ కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగలకూడదు. సాయంత్రం వేళ లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం పూట ఒక మట్టి ప్రమిదలో కళ్ళుప్పు కర్పూరం వెలిగించి మీ ఇల్లంతా పొగ వేస్తే సమస్త దరిద్రాలు తొలగి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కానీ పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే దాన్ని తీసేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని కొత్త కొబ్బరికాయను నివేదించండి. దీనివల్ల ఎలాంటి దోషం ఉండదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఉన్న పలంగా వెలుగుతున్న దీపం కొండెక్కితే అశుభ సూచకం. ఇలాంటప్పుడు భయపడకుండా వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి తిరిగి కొత్త దీపం వెలిగించండి. అలాగే దేవునికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం ఆరిపోతే దేవుడిని క్షమించమని నమస్కారం చేసుకొని మరలా కర్పూర హారతి ఇవ్వండి. మన ఇంటి ఈశాన్య మూలలో ఈశ్వరుడు నివసిస్తాడు. కాబట్టి ఈశాన్యం మూలన నీటితో నిండిన రాగి కలశం పెడితే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ మీ ఇంటి దగ్గరకు వస్తే త్వరలోనే మీ ఇంటికి ధనలాభం కలిసి రాబోతుందని అర్థం. ప్రతిరోజు ఇంటి ముందు ఉప్పు నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఇక మీ ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య ఏర్పడుతుంటే ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టండి. పసుపు రాసిన దారానికి రావి ఆకులు కట్టి ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఉంటాయి. ఇక ప్రతిరోజు వంట పూర్తయిన తర్వాత మొదటి ముద్దను పక్కకు తీసి కాకికి ఆహారంగా పెడితే మీ కుటుంబం పైన ఉన్న పితృశాపాలు తొలగిపోయి సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక లక్ష్మీదేవికి ప్రీతికరమైన పాలు, పెరుగు, ఉప్పు ఈ 3 వస్తువులను ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. లేదంటే మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలో నూనె పూర్తిగా ఖాళీ అయినా వత్తి కాలకుండా జ్యోతి చాలాసేపు వెలుగుతూ ఉంటే మీ పూజలు దేవునికి చేరుకున్నాయని శుభసూచకం. అలాగే మీ పూజ గదిలో విగ్రహాలు లేదా దేవుని ఫోటోలు పాతపడకుండా రోజు రోజుకు దైవిక కళ తేజస్సు పెరుగుతుంటే మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని అర్థం. ఇక దీపారాధన చేసేటప్పుడు తుమ్ములు, ఆవలింతలు రాకూడదు. ఒకవేళ వస్తే వెంటనే మీ శిరస్సు పైన గంగాజలం చల్లుకొని తిరిగి పూజను ప్రారంభించాలి. లేదంటే మీ పూజకు ఫలితం దక్కదు. అలాగే పూజ గదిలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీ తలపైన లేదా మీ భుజం పైన ఎవరో సున్నితంగా చేయి వేసినట్లుగా అనిపిస్తే దేవతలు మీ పక్కనే ఉన్నారని అర్థం. ఇక మీ కుటుంబానికి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు స్వయంగా వచ్చి మీకు సహాయం చేస్తే ఆ దేవుని ముందుండి మీకు సహాయం చేస్తున్నాడని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.